ప్రశు ప్రశు అబ్బా ఏం ధరణి? ఒక అమ్మాయి వల్ల మన ఇద్దరం విడిపోయినట్టు కలొచ్చింది ప్రశు. శివ పార్వతుల్ని విడదీసే అంతటి వాడున్నాడా? లేదు. మరి మనల్ని విడదీసే వాళ్ళు కూడా ఇంకా పుట్టలేదు. ప్రశు గుడికి వెళ్దాం పదా. అబ్బా గుడికి ఎందుకు ధరణి? ఈ రోజు ఏమన్నా పండగ? మార్నింగ్ చెప్పా కదా ప్రశు మన ఇద్దరం విడిపోతున్నామని. విడిపోయేదానికి గుడికి ఎందుకే? కోర్టుకు పోదాంబా. ఎవరో వచ్చారు, నేను చూసేస్తా. అను 5 years తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉన్నావే? నేను బాగున్నానక్క. తిను అను నా చెల్లెలు 5 years తర్వాత యూఎస్ నుండి వస్తుంది. 5 years తర్వాత యూఎస్ నుండి వస్తుంది. హో నా కొంప కూల్చేదానికే వచ్చింది. తనే నా ఎక్స్ లవర్ అని ధరణికి తెలిస్తే అమ్మో ఎలాగైనా పంపించేయాలి. ధరణి తనెందుకు వచ్చింది? అంతేలే, నీకు నేను ఉండడమే ఇష్టం లేదు, ఇంకా మా వాళ్ళు రావడం ఏమి ఇష్టం ఉంటుంది? హే నేనేం అడిగేదేం చెప్తుంది. రిషు ఉప్మా చేసా, తినేసి వెళ్ళు. వద్దులే బావా, నీ ఫేవరెట్ ఉప్మా చేసింది, తినేసి వెళ్ళొచ్చుగా. రిషు కది ఫేవరెట్ అని నీకెలా తెలుసు? దొరికిపోయాన్న దేవుడు. అది నువ్వేం చేసినా బావకు ఫేవరెటే కదా అక్క, అందుకే అలా చెప్పా. రిషు ఎక్కడికి? ఆఫీస్ వర్క్ ఉందరు, నేను పోతాన్నా. వెళ్ళే దారిలో తనకి ఇంటర్వ్యూ ఉందంట, డ్రాప్ చేసి వెళ్తావా? లేదు ధరణి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. అవునులే, నీకు ఇచ్చే 50,000కి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. డ్రాప్ చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు ఏం చేయాలో తెలుదు. రిషు ఇంకా వెళ్ళు. కొంచెం ముందర జరుగు, ఇంకొంచెం ముందర జరుగు. ట్యాంక్ మీద కూర్చోనా? రిషు నీకు గుడ్ న్యూస్, అను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. కంగ్రాట్స్. అను ప్రశుకి ఇవ్వు పో. తిను బావా. చేతికి ఇవ్వు.